దేవుని నామమునకు మహిమ కలుగును కాక. శనివార దినం మనము క్విజ్ చేసుకుంటున్నాము. ఈ ఉదయకాలము లేవియ కాండము 21వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు క్విజ్ ప్రోగ్రాము నిర్వహించుకుందాము. మరి ఈ దినం పాల్గొంటున్న వారు సహోదరి జాస్మిన్ సామ్ గారు, మంజుల గారు, సువర్ణ. మరి దివ్య కూడా పాల్గొంటుందేమో, దివ్య జాయిన్ కావాలి. మరి మొట్టమొదటి ప్రశ్న జాస్మిన్ సాము గారి నుంచి మొదలు పెడదాం. జాస్మిన్ గారు, మంజుల గారు, సువర్ణ, ఇంకెవరైనా సిద్ధపడి ఉన్నారండి? ఓకే, ఫస్ట్ ప్రశ్న జాస్మిన్ సాము గారికి. ఎవరైనా విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల ఏ వయస్సు స్త్రీ పురుషులు ఏమి చెల్లించవలను? స్త్రీ పురుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాయంలో ఉన్నప్పుడు ఫలానా వయసు నుంచి ఫలానా వయసు వరకు మొక్కుబడి చెల్లించినప్పుడు వాళ్ళు ఒక దేవుని సన్నిధిలో కొన్ని అర్పణలు చెల్లించవలసినది. మరి ఏ వయసు వాళ్ళు ఏమి చెల్లించాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది? అక్క 27వ అధ్యాయంలో విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల 3వ వచనం 27:3లో 20 నుంచి 60 వరకు మేలుకు 50 తులముల వెండి, ఫిమేల్ కు 30 తులముల వెండి అని ఉందక్క. 3వ వచనం 27:3లో. మరి ఓకే 5 నుంచి 20 వరకు అయితే ఇవి ఉన్నాయి ఇక్కడ అన్ని 60 ఇయర్స్ ఓకే వరకు. మరి ఓకే ఓకే, గుడ్ గుడ్. విజయ్ కుమారి, మీ ఫోను కెమెరా క్లోజ్ చేయమ్మా. మీ ఫోన్ కెమెరా క్లోజ్ చేయండి దయచేసి. డిస్టర్బ్ చేయకండి. కెమెరా క్లోజ్ చేసేయండి, మ్యూట్ చేసేయండి, ఫోన్ మ్యూట్ చేసేసేయండి. ఓకే, సిస్టర్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండి. మరి 27వ అధ్యాయంలో మరి 3 నుంచి 8 వరకు ఈ మాట రాయబడినాయి. మరి కింద నుంచి చూస్తే 1 నుంచి 5 వరకు మరి బాయ్స్ కి 5 తులాలు, గర్ల్స్ కి 3 తులాలు. మరి 5 to 20 మరి పురుషులకి 20 తులాలు, మరి స్త్రీలకి 10 తులాలు. మరి సిస్టర్ చెప్పినట్టుగా 20 వయసు ఉన్న వాళ్ళకి 20 నుంచి 60 వరకు ఉన్న వారికి పురుషులకు 60 తులాలు, మరి స్త్రీలకి 30 తులాలు. ఇక్కడే ఇంకొక మాట ఉంటది, బీదవాడైన ఎడల అతను ఏమి మొక్కుబడి చెల్లించాలి? బీదవాడు అయిన ఎడల అతను ఏమి యాజకుడు మొక్కుబడి చెల్లించాలి? యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుడు ఏ వెల నిర్ణయిస్తే అది సమర్పించాలి అని 12లో ఉందక్క. ఉమ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మరి మంజుల గారికి వేస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న. ఎప్పుడు నైవేద్యము అర్పింపవలెను? మంజుల గారికి ఎప్పుడు నైవేద్యము అర్పింపవలెను? విజయాన్ని కెమెరా క్లోజ్ అయ్యి మా దూరంగా పెట్టుకో, ఫోను డిస్టర్బ్ చేయకు. మంజుల గారు, మీ ఫోన్ ఓపెన్ కాలేదు. ఆ చూస్తున్నామ్మా, ఒక నిమిషం. ఓకే, ఎప్పుడు నైవేద్యము అర్పింపవలెను? 23:16 చదవండి. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏ 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఎప్పుడు 15 కూడా ఉందండి. 15 కూడా ఏముందంటే, మరి 15 కూడా విశ్రాంతి చదవండి. దినము 15, 16. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏ 10 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. నెక్స్ట్ క్వశ్చన్ టు
సువర్ణ. యాజకుని కుమార్తెలు ఏమి తినవచ్చును ఏమి తినకూడదు? యాజకుని కుమార్తెలు ఏమి తినవచ్చును ఏమి తినకూడదు? సువర్ణ. అక్క అమ్మా, యాజకుని కుమార్తెలు ప్రే- ఏమి తినవచ్చును ఏమి తినకూడదు? ఒక్క నిమిషం అక్క చెప్తున్నాను. 22:7 అక్క. కాదు, ఇంకొంచెం చూడండి. ఏమి తినవచ్చు ఏమి తినకూడదు? 10 అన్యుడు ప్రతిష్టమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన నేను దానిని అడిగిన తినకూడదు. ప్రశ్న ఏంటంటే యాజకుని కుమార్తె గురించి అడిగాను నేను. యాజకుని 13 కుమార్తె. అక్క. 13. ఆ, ఆ, యాజకుని కుమార్తెలలో విధవరాలే 12 గాని 12 విడనాడినదే 13 12 13. 13. విడి యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఓకే, గుడ్ గుడ్. అది ప్రశ్నకు ఆన్సర్ అది. ఓకే, ఓకే. నెక్స్ట్. ఇప్పుడు జాస్మిన్ గారికి ప్రశ్న. యాజకుడు ఎవరు? ఎవరిని పెండ్లి చేసుకొనవచ్చును ఎవరిని పెండ్లి చేసుకొనకూడదు? అసలు యాజకుడు అంటే ఎవరు? ఎవరిని పెండ్లి చేసుకోవచ్చు ఎవరిని పెండ్లి చేసుకోకూడదు? యాజకుడు తమ దేవునికి ఆహారమును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. 21:6 ఉందక్క. వారు పరిశుద్ధులై ఉండవలెను. జార స్త్రీని గాని భ్రష్టురాలిని గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడవబడిన దాన్ని పెళ్లి చేసుకొనకూడదు. ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. ఇది చేసుకోకూడదు. ఎవరిని చేసుకోవాలంటే 13వ వచనంలో కన్యకను పెళ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలినైనను జార స్త్రీనైనను పెళ్లి చేసి కొనక కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. 13, హల్లెలూయా. 14లో ఓకే, గుడ్ గుడ్. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. దివ్య జాయిన్ అయింది. దివ్య, మరి నీవు కూడా పార్టిసిపేట్ చేస్తావా మా క్విజ్ లో? నీ క్వశ్చన్ వేయచ్చా? ఏంటంటే ఓకే, ఇప్పుడు ప్రశ్న ఆ, దివ్యాకండి. తీర్పు ఎలా తీర్చవలెను? ఎవరెవరికి తీర్పు ఎలా తీర్చవలెను? తీర్పు తీర్చేటప్పుడు ఏ జాగ్రత్త పాటించాలని బైబిల్ చెప్తుంది? తీర్పు ఎలా తీర్చవలెను? ఎవరెవరికి ఎటువంటి తీర్పు తీర్చవలెను? పాసాంటు మంజుల గారు. ఇది 24, 22 అమ్మా. 24, 22. 24, 22 చదవండి.
మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకే ప్రశ్న. విధిని ఏమి చేయకూడదు, ఏమి చేయాలి? విధిని ఏమి చేయకూడదు, ఏమి చేయాలి? క్వశ్చన్ డిస్ప్లే చేయండి అమ్మ ఒకసారి. అదే చేస్తాను. విధిని ఏమి చేయకూడదు, ఏమి చేయాలి? పాస్ చేయండి అమ్మా. అసలు సువర్ణ. అక్క 22:9 అక్క. 22:9. ఓకే. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకుని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు సువర్ణ. ఏడవ ఏట భూమికి విశ్రాంతినిస్తే ఏమి తింటారు, ఎలా తింటారు? ఏడవ ఏట భూమికి విశ్రాంతి ఇవ్వమని దేవుడు చెప్పాడు. మరి ఏం తింటారు, ఎలా? ఒకవేళ భూమికి విశ్రాంతి ఇస్తే పంట పండదు, మరి వాళ్ళు ఎలా తింటారు? ఏడవ ఏట భూమికి విశ్రాంతినిస్తే ఏమి తింటారు, ఎలా తింటారు? ఏడవ ఏట భూమికి విశ్రాంతి. దివ్య, ఏడవ ఏట భూమికి విశ్రాంతినిస్తే ఏమి తింటారు, ఎలా తింటారు? అక్క నేను కదక్క ఫస్ట్, నా తర్వాతనే కదా దివ్య. ఈ ఈ ఈ ఈ లైన్ లో ఫస్ట్ నుంచి దివ్య స్టార్ట్ చేద్దాం. TJMS. యాక్చువల్లీ తను మిస్ అయింది కదా ఫస్ట్ రౌండ్ లో, అందుకని తనకు అప్పుడు అక్కడ క్వశ్చన్ వేస్తాను. దివ్య. ఇప్పుడు జాస్మిన్ శామ్ గారు. ఆంటీ చెప్తున్నాను. చెప్పమ్మా. 25వ అధ్యాయం అండి, ఉమ్, 8వ వచనం. 8 కాదు, 25, అక్క 25 కానీ చూడు, ఇంకొంచెం చూడు, 25 కానీ 8 కాదు. అక్క 29:19 అక్క. రాంగ్ రాంగ్. కాదమ్మా, 29 కాదురా, 29 కాదు. 25 కరెక్టే. జాస్మిన్ గారు చెప్పండి. 25:19 అక్క. అమ్మా, 25:19. అక్క 25. 25:12లో పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినగలరు. 25:12 ఉంది అక్క. తర్వాత ఇంకొకటి కూడా ఆన్సర్ ఉంది. 6వ ఏట నా దీవెన కలిగినప్పుడు 3 ఏండ్ల పంట మీకు కలిగి 8వ సంవత్సరం 22 25, నుంచి 21. 20 నుంచి 22 వరకు ఏంటంటే ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఏడో ఏట దేవుడే చెప్తున్నాడు, ఏడవ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో. ఇక్కడ ఏం తింటారు, ఎలా తింటారని డౌట్ వాళ్ళకి వచ్చింది, దానికి దేవుడు చెప్తా ఉన్నాడు. 22 కూడా 21. చదవండి. 22 కూడా. 22 8వ సంవత్సరంన విత్తిన విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. 21, 22. దేవుని యొక్క ప్రేమ చూడండి. 6వ సంవత్సరంలో పండే పంట
ఏడో సంవత్సరము, మళ్ళీ 8వ సంవత్సరము, 9వ సంవత్సరం వరకట. అబ్బా అబ్బా, అంటే మన ఇంట్లో ధాన్యం అనేది అన్ని సంవత్సరాలు నిలవ ఉంటది అనమాట. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు దివ్యాకి క్వశ్చన్ అండి. ఒక్క నిమిషం. అక్క ఎవరికంటే దివ్యాకి నాకా అండి? దివ్యాకి ప్రశ్న. ఒక్క నిమిషం షేర్ వేసినట్టు చేస్తున్నాను. కదక్క, ఆమెకే వేసింది డైరెక్ట్ క్వశ్చన్. వేయలే సువర్ణకి వేసింది, పాస్ ఆన్ అయింది. ఇది సువర్ణ ప్రశ్న పాస్ ఆన్ అయింది. ఇప్పుడు దివ్యాకి క్వశ్చన్. యాజకులు ఎలా ఉండవలెను, వారు ఏమి అపవిత్రపరచరాదు, కారణం ఏమిటి? యాజకులు ఎలా ఉండవలెను, వారు ఏమి అపవిత్రపరచరాదు, కారణం ఏమిటి? జాస్మిన్ శ్యామ్ గారు. అక్క 22 రెండో వచనంలో, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు అపరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పమంటే, వీళ్ళు యాజకులు ఒకటేమో నిష్కలంకులుగా ఉండాలని ఉంది, ఒకటేమో పవిత్రులుగా ఉండాలని ఉంది అక్క. ఇది 22. 20 ఏం చెప్పారు మీరు రిఫరెన్స్? రెండు చెప్పినానక్క. తర్వాత కళేబరమునైనను చీల్చబడిన దానినైనను దాని ఆహా, వలన ఏమి అపవిత్రపరచుకున్న ఏమి అపవిత్రపరచరాదు, యాజకులు ఎలా ఉండవలెను, పవి- ఏమి దేవుని అపవిత్రపరచరాదు. పరిశుద్ధ నామమునక్క, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు ఓకే. పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచాలి. ఆయన పరిశుద్ధ నామం. 21:6 అమ్మా. 21:6. అడగని వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే ఎట్లండి? ఇప్పుడు ప్రశ్న మంజుల గారికి వెళ్ళాలి నెక్స్ట్. ఓకే, ఈసారి డైరెక్ట్ క్వశ్చన్ గోస్ టు మరి జాస్మిన్ సామ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. యెహోవా నామమును దూషించి శపించిన వాడు ఎవడు? అతనికి ఏమి శిక్ష విధించబడింది? అక్క యెహోవా నామమును 24లో ఇస్రాయేలీలకు ఒక స్త్రీకి ఐగుప్తీనికి పుట్టిన పురుషుడు దేవుని నామమును శపించగా, వాడు ఎవరు అంటే షెలోమీతు దిబ్రి కుమార్తె కుమారుడు అతడు. శాపవచనం నుంచినాక రాళ్లతో వారిని చావగొట్టవలెను. హల్లెలూయా. నామమును దూషించేవాడు మరణ శిక్ష పొందవలెను. 24 ఆ అతడు ఎవరు 15. అంటే దిబ్రి కుమార్తె. ఓకే, 11లో ఉంది, కరెక్ట్ 16. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు మంజుల గారు. ఏమి తెచ్చు వరకు, ఎప్పటి వరకు ఏమేమి తినకూడదు? ఏమి తెచ్చు వరకు, ఎప్పటి వరకు ఏమేమి తినకూడదు? గీత, మీ కెమెరా క్లోజ్ అయినమా? వెల్కమ్ యూ టు అవర్ మార్నింగ్ ప్రేయర్. థ్యాంక్ యూ అక్క. అది నాకు ఓకే, రావట్లేదు అక్క. అదే మ్యూట్ 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 చేయండి. ఆ రెండు, కెమెరా తర్వాత ఫోన్ రెండు కూడా మ్యూట్ చేయండి. కింద టచ్ చేస్తే మ్యూట్ అయిపోతాయి. మంజుల గారు, ఏమి తెచ్చు వరకు, ఎప్పటి వరకు ఏమేమి తినకూడదు? అర్పణము తెచ్చే వరకు పేలాలు అవి రొట్టె తినకూడదమ్మా. వచనం చూస్తున్నా. ఆన్సర్ కరెక్టే, మరి రిఫరెన్స్ చూడండి.
అదే రిఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు, చూస్తున్నా. మీరు రిఫరెన్స్ తెలుసు. చెప్పండి, టైం తక్కువ అవుతుంది. రిఫరెన్స్ తెలిసిన వాళ్ళు చెప్పండి. రిఫరెన్స్ తెలిసిన వాళ్ళు చెప్పండి. 23 ఓకే, ఇప్పుడు క్వశ్చన్ గోస్ టు మరి ఆ, సువర్ణ. దేనిని బట్టి దండింపబడతారు, ఎలా దండింపబడతారు? దేనిని బట్టి దండింపబడతారు, ఎలా దండింపబడతారు? అక్క లేవి 26, కాండము 20, 26. 28. ఓకే, 26 నేను అధ్యాయం కోపపడి కరెక్టే. విరోధముగా నడిచెదను, నేను మీ పాపములను బట్టి ఎలా ఎలా ఏడవబడుతున్నాను. దండింపబడతారు, దేనిని బట్టి దండింపబడతారు, ఎలా దండింపబడతారంటే 26 అధ్యాయం కరెక్టే. ఇప్పుడు రిఫరెన్స్ చెప్పండి, వచనం 4, చెప్పండి. ఉం? 24 అమ్మా. 24. ఓకే, 24, మూడు 26, ఉన్నాయి అందులో. 24. 24 ఉంది, ఇంకా 18. 18 ఉంది, ఆ, కరెక్టే. ఇంకొకటి ఉంది, 24 28. తర్వాత ఇంకొకటి ఉంది. ఎలా దండింపబడతారంటే, ఒకటి ఏడొంతలుగా దండింపబడతారు. తర్వాత ఆ, మీ 18, కుమారుల 24, కుమార్తెల 25. మాంసమును తిందురు. 29వ వచనంలో నిజంగా ఎంత ఘోరమైన శిక్ష చూడండి. దేనిని బట్టి దండింపబడతారంటే మీ పాపములను బట్టి దండింపబడతారు. నిజంగానే మన పాపాలు ఎంత ఘోరమైనవి, వాటికి వచ్చే శిక్ష ఎంత ఘోరమైనదో చూడండి. పాపములు బట్టి ఏడంతలుగా దేవుడు దండిస్తాడంట. 24లో నేను మీకు విరోధంగా నడుస్తాను అంటున్నాడు. 29లో మీ కుమారుల మాంసమును తింటారని అంటున్నాడు. అబ్బా, ఎంత ఘోరమైన విధంగా మరి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు దివ్య. ఎవరు వేటిని ఎలా ఎంచవలెను, ఎవరు వేటిని ఎలా ఎంచవలెను? ఏంటిది వచ్చిందా? దేని ప్రశ్న? ఒక నిమిషం ఉండు. ఎవరు వేటిని ఎలా ఎంచవచ్చు? ఎవరు వేటిని ఎలా ఎంచవలెను? ఎలా ఎంచవలను, ఎందుకు అలా అలాగున ఎంచాలి? జాస్మిన్ గారు. మంజుల గారు. సువర్ణ. ఓకే, నేను చెప్పేస్తాను. 22వ అధ్యాయము 2వ వచనము. ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. మరి ఎవరైతే ఇశ్రాయేలు ప్రతిష్ఠిస్తా ఉన్నారో మరి వాటిని మరి ప్రతిష్ఠితములుగా మరి వాటిని ఎంచాలని, వాటిని ఎందుకు అంటే ఆయన నామం అపవిత్రపరచుకున్నట్లుగా వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని
మరి దేవుడు వారితో చెప్పమని మోషేతో చెప్తున్నాడు. లేవి కాండము 21 నుంచి 27 వరకు ఉదయకాలం మనం క్విజ్ చేస్తున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మరి జాస్మిన్ శ్యామ్ గారు. ఇశ్రాయేలీలు సురక్షితముగా నివసించవలనంటే ఏమి చేయవలెను? సురక్షితముగా నివసించాలంటే ఇశ్రాయేలీలు ఏమి చేయాలి? జాస్మిన్ శ్యామ్ గారు. నెక్స్ట్ మంజుల గారు. అక్క సువర్ణ అక్క చెప్పమ్మా, అక్క చెప్పండి. నేను చెప్పాలంటే చెప్పండి పర్వాలేదు, చెప్పండి. 25:18లో నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్న వలను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ ఓకే. భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఓకే. 25:18-19. ఎస్ ఎస్. ఎప్పుడు ఎట్లా సురక్షితంగా ఉంటామంటే ఆయన కట్టడలను 17 నుంచి మనం తీసుకోవాలి. ఒకరినొకరు బాధించకూడదు, దేవునికి భయపడాలి, ఆయన కట్టడలను విధులను గైకొని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒక కండిషన్ ఉందన్నమాట. కండిషన్ అప్లై. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. ఇప్పుడు క్వశ్చన్ గోస్ టు మంజుల గారు. ఎవరు ఏమి విడిచి వెళ్ళరాదు? ఎవరు ఏమి విడిచి వెళ్ళరాదు? నెక్స్ట్ సువర్ణ. దివ్య. జాస్మిన్ గారు. ఎవరు ఏమి విడిచి వెళ్ళరాదు? అక్క యాజకుడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. 21:12. ఓకే, గుడ్ గుడ్. 10, 12 దేవుని రెండిట్లో పరిశుద్ధ ఉందండి. మందిరమును 10. అపవిత్ర అవును పరచరాదు. అవును. 12. ఒకటి, ఎవరు అభిషేక తైలం చేత నింపబడతారో, ఎవరు యాజక వస్త్రాలు వేసుకొని ప్రతిష్ఠింపబడతారో వారు ఎందుకు వెళ్ళకూడదంటే వారి తల మీద అభిషేక తైలం అనేది కిరీటం ఉంది గనక వారు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు ఇప్పుడు ఎవరికి ప్రశ్న వేశాను? ఇది మంజుల గారికి సువర్ణకి వేశాను. వేసినాను. గారికి వేశాను. ఇప్పుడు ప్రశ్న సువర్ణకి. భక్ష్యములు ఎక్కడ ఉంచవలెను? వాటి మీద ఏమి ఉంచవలెను? భక్ష్యములు ఎక్కడ ఉంచవలెను? వాటి మీద ఏమి ఉంచవలెను?
నెక్స్ట్ దివ్య. భక్ష్యములు ఎక్కడ ఉంచవలెను, వాటి మీద ఏమి ఉంచవలెను? జాస్మిన్ గారు. అక్క, భక్ష్యములను ఒక సేరు గోధుమ పిండితో చేయవలను, వాటి మీద సాంబ్రాణి నేను అడిగింది ఉంచవలను అని ఎక్కడ ఉంది. ఉంచవలెను. ఓకే, ఎక్కడ ఉంచవలెను అనే ప్రశ్న ఇది. అదే దేవుని సన్నిధిలో ఉంచవలను అని ఉంది అక్క. ఓకే, ఎలా ఉంచాలి? నేను చెప్పాలా సిస్టర్? చెప్పండి చెప్పండి. మంజుల గారు, చెప్పండి చెప్పండి. 24:6-7 ఉంది. ఓకే, గుడ్. ఎక్కడ ఉంచాలంటే నిర్మలమైన బల్ల యెహోవా మీద, సన్నిధి నిర్మలమైన బల్ల మీద ఆయన సన్నిధిలో ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. వాటి మీద ఏం ఉంచాలంటే ఒక్కొక్క దొంతు మీద సాంబ్రాణి. స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. ఇశ్రాయేలులకు అది ఏంటి అంటే గనక, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న ఎవరికి వేశానండి ఇందాక? సువర్ణకు వేశాను. ఇప్పుడు దివ్యాకి. ఏవేవి యెహోవా సొమ్ము? ఏవేవి యెహోవా సొమ్ము? దేవునికి చెల్లింపవలసిన విడిపింపగోరితే ఏమి చేయవలను? ఏవేవి దేవుని సొమ్ము? ఒకవేళ ఇది కట్ అయిపోతే దయచేసి వాట్సాప్ కాల్ జాయిన్ అవ్వండి, మళ్ళీ వాట్సాప్ కాల్ చేస్తాను. ఏవేవి యెహోవా సొమ్ము? దేవునికి చెల్లింపవలసిన విడిపింపగోరితే ఏమి చేయవలను? మంజుల గారు, అంటే జాస్మిన్ గారు, అమ్మ చెప్పండి. నేను 27:30లో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 27:30. హల్లెలూయా. 31లో ఈ దేవునికి చెల్లించవలసినవి ఎవరైనా విడిపింపాలనుకుంటే అందులో 5వ వంతును దానితో కలపాలి. ఒకవేళ దాన్ని విడిపించాలనుకుంటే గనక చెల్లించవలసిన దశమ భాగములలో దేనినైనాను విడిపింపకోరిన యెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. కనుక మనకొచ్చే ప్రతి ఆదాయంలో 10వ వంతు దేవునిదండి, మనది కాదు. ఎవరెవరైతే ఇవ్వలేకపోతున్నామో వాళ్ళందరూ కూడా దొంగలవుతారని దేవుని యొక్క వాక్యము మలాకి 3:10లో చెప్పబడింది. మీరు దొంగలంటే కనుక మేము ఇప్పుడు దొంగతనం చేశామంటే నాకు 10వ వంతులు ఇవ్వక, ప్రతిష్ఠితార్పణలు ఇవ్వక మీరు దొంగలు అవుతున్నారని అక్కడ దేవుడు మానవులందరి మీద మరి నేరం మోపుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించాలంటే శక్తి సామర్థ్యము దేవుడిస్తే తప్ప, ఆరోగ్యం ఇచ్చి ఆ జ్ఞానము తెలివిస్తే తప్ప మనము మరి లోకంలో జీవించలేము. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఎవరికండి? జాస్మిన్ గారుగా. ఓకే, పస్కా పండుగ ఎప్పుడు జరుగును, అప్పుడు ఏమి తినవలెను? పస్కా పండుగ ఎప్పుడు, అప్పుడు ఏమి తినవలెను? పస్కా పండుగ అక్క, ఎప్పుడు జరుగును, ఎప్పుడు అప్పుడు 23:5లో మొదటి ఉమ్, నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండగ జరుగును.
ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. గుడ్ 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 23 కరెక్ట్ 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 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మంజుల గారికి ప్రశ్న. యెహోవాకు హోమముగా ఏమి అంగీకరింపతగను, ఎప్పుడు అంగీకరింపతగును? యెహోవాకు హోమముగా ఏమి అంగీకరింపతగును, ఎప్పుడు అంగీకరింపతగును? ఈ 22, 26లో ఉందమ్మా. ఓకే, చదవండి. 22, మరియు యెహోవా 26 కాదు. 22 కరెక్టే ఇరవై గాని చదవండి. 22లోనే ఉంది మరియు కానీ యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలను. 8వ దినం మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును. ఎన్నో వచనం చెప్పారు మీరు? అంటే 26, 27 రెండు వస్తాయి. 22, ఆ, 27 అక్క కరెక్ట్ 20, వచనము. 27, 22, 26, 27 ఆ, కరెక్ట్ 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 ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. 27. ఇప్పుడు ప్రశ్న సువర్ణకి. దేనినైనను యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని ఏమి చేయకూడదు? ఒకవేళ విడిపింపకపోయిన ఎడల ఏమి చేయవలను, ఏమి చేయకూడదు? దేవునికి ఒకటి ప్రతిష్ఠించామండి, దాని విషయంలో ఏం చేయకూడదు? ఒకవేళ దాన్ని విడిపించకూడదు అనుకుంటే ఏం చేయాలి? ప్రతిష్ఠించిన దాన్ని ఏం చేయకూడదు, అక్క విడిపింపకపోతే ఏం చేయాలి? అమ్మా, విడిపింపగోరిన యెడల అనేదేమో 27:15లో ఉందక్క. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని నేను విడిపింపగోరిన ఇంటి యెడల గురించి అడగలేదు. దేనినైనా యెహోవాకు ప్రతిష్ఠించ, దేనినైనా కూడా ఇక్కడ 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 దేనినైనాను పదం కూడా ఉంది. దేనినైనాను యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ఏమి చేయకూడదు. ఇల్లు ఇంకా రకరకాల పొలం రకరకాలు ఉన్నాయి. ఇక్కడ దేనినైనాను యెహోవాకు ప్రతిష్ఠించిన దానిని అక్కడే ఉంటుంది చూడండి, అదే లైన్స్ లో ఉంటది, అది అక్కడే ఉంటది. 16 లో ఉంది అక్క చూడండి. 16 16 అక్క. 16 కాదు, దేనినైనాను అనే మాట 28, 29లో ఉంది. 27వ అధ్యాయము 28, 29లో పొలములో గాని దేనినైనా మనుషులు యెహోవాకు జంతువులు గాని మనుషులు గాని